నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క యాన్యువల్ క్యాలెండర్ అంటే అకాడమిక్ క్యాలెండర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనించవచ్చు ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ 2024కు సంబంధించినటువంటిది. ఇది 1వ తరగతి నుండి 10వ తరగతి పాఠశాలలన్నీ కూడా పాటించవలసినటువంటి సర్క్యులర్. మనకు ఇందులో పాఠశాల ఎప్పుడు ప్రారంభం అవ్వాలి, పాఠశాలలో ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్ని ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయాలనే విషయాలన్నీ చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ స్కూల్ సమ్మర్ వెకేషన్ తర్వాత 12/6/2024కి అయితే ఓపెన్ అవుతుంది. ఇక లాస్ట్ వర్కింగ్ డే ద అకాడమిక్ ఇయర్ 23/4/2025 టోటల్ 229 వర్కింగ్ డేస్ అయితే మనకి వస్తున్నాయి. 229 వర్కింగ్ డేస్. సమ్మర్ వెకేషను 24/4/2025 నుండి 11వ తారీఖు 6/2025 వరకు సమ్మర్ వెకేషన్ అయితే ఉంటుంది. ఇక ఈ సిలబస్ 10th క్లాస్ కంప్లీట్ చేయాల్సింది జనవరి 10వ తారీఖు 2025 కల్లా పూర్తి 10th క్లాస్ సిలబస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రివిజన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాలి. అన్నీ కూడా ఎస్ఎస్సి స్కూల్స్, ఎస్ఎస్సి బోర్డ్ స్కూల్స్ అన్నీ కూడా ఈ విధమైనటువంటి టైం టేబుల్ అయితే తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే. సిలబస్ క్లాసెస్ 1 to 9 ఫిబ్రవరి 28 కల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 కల్లా 1 to 9 క్లాసెస్కి 10వ తారీఖు జనవరి కల్లా అంటే దాదాపు ఒక నెల 15 రోజుల ముందే ఈ 10th క్లాస్ సిలబస్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీరికి రివిజన్ క్లాసెస్ మరియు రెమిడియల్ టీచింగ్ అనేది మొదలవ్వాలి. SA2 కోసం అంటే SA2కి రివిజన్ చేయించాలి. రెమిడియల్ క్లాసెస్ కూడా వారికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక యాన్యువల్ ఎగ్జామ్స్ అవి SA2 ఎగ్జామ్స్ అయితే మార్చ్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా యోగా అండ్ మెడిటేషన్ కూడా డైలీ స్కూల్లో అసెంబ్లీలో లేదా ఆఫ్టర్ అసెంబ్లీ ఇన్ ద క్లాస్ రూమ్ ఒక 5 నిమిషాలు తప్పనిసరిగా మెడిటేషన్ అనేది యోగా లేదా అండ్ మెడిటేషన్ అనేది తప్పకుండా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక 5 నిమిషాలు అని తెలియజేస్తున్నారు. ఇక బడిబాట ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ స్కూల్స్కి వర్తిస్తుంది. ఇది 1వ తారీఖు 6వ నెల నుండి 11వ తారీఖు 6వ నెల అంటే ఉపాధ్యాయులందరూ 1వ తారీఖే పాఠశాలలు అంటే ఆ సంబంధిత గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. బడిబాట అనేది నిర్వహించాలట. ఇక ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే చూసినట్లయితే ఇప్పటికే దాదాపుగా FA2 అయితే నడుస్తూ ఉంది. కాబట్టి FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది 31/7వ నెల కల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. 31/7వ నెల కల్లా FA1 అనేది పూర్తి చేయాలి. తర్వాత ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 అయితే సెప్టెంబర్ 9వ తారీఖు 9వ నెల 30 తారీఖు లోపు దీన్ని తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 తారీఖు. ఇక సమ్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే 21/10వ నెల 21/10వ నెల మొదలై 28 వరకు అక్టోబర్ 28 వరకు అయితే ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ 1 అయితే జరుగుతుంది. ఇక ఆ తర్వాత దసరా వెకేషన్ తర్వాత ఫార్మేటివ్ అసెస్మెంట్ 3 డిసెంబర్ 17 వరకు పూర్తి చేయాలి. తర్వాత ఫార్మేటివ్ అసెస్మెంట్ 4 అనేది 29 జనవరి క్లాసెస్ 10th క్లాస్కి 29 జనవరి కల్లా పూర్తి చేసేయాలి. ఇక 1 నుంచి 9 తరగతులకు 28 ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక సమ్మేటివ్ అసెస్మెంట్ 2 అయితే క్లాసెస్ 1 to 9కి 9/4 నుండి 19/4 వరకు వీరికి సమ్మేటివ్ అసెస్మెంట్ 2 అనేది జరుగుతుంది. ఇక ప్రీ ఫైనల్ ఫర్ 10th క్లాస్కి 28 ఫిబ్రవరి కల్లా ప్రీ ఫైనల్ 1 అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే 10th క్లాస్కి ప్రీ ఫైనల్ అనేది ఫిబ్రవరి 28 కల్లా పూర్తి చేయాలి. SSC బోర్డ్ ఎగ్జామ్ మార్చ్ 2025 అంటే మార్చిలో అయితే SSC బోర్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఇక షార్ట్ టర్మ్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి చూడండి. దసరా వెకేషన్ మనకి 2వ తారీఖు 10వ నెల మొదలై 14వ తారీఖు వరకు అంటే 13 రోజుల పాటు దసరా వెకేషన్ అయితే ఉంటుంది. తర్వాత క్రిస్మస్ వెకేషన్ కూడా ఉంటుంది. 23 డిసెంబర్లో మొదలై 27 వరకు క్రిస్మస్ వెకేషన్, ఇది 5 రోజుల పాటు ఇస్తారు. ఇక సంక్రాంతి వెకేషన్ 13 జనవరి నుండి 17 జనవరి వరకు అంటే కేవలం 5 రోజులు సంక్రాంతి వెకేషన్ అయితే ఉంటుంది. ఇవి షార్ట్ టర్మ్ హాలిడేస్. ఈ విధంగా వీరు అకాడమిక్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. ఇక స్కూల్ ఈవెంట్స్, గేమ్స్
ఏవేవి గేమ్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు, స్కూల్ లెవెల్లో ఎప్పుడు కండక్ట్ చేయాలి, జోనల్ లెవెల్ ఎప్పుడు ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ వీటిని చూసుకొని ప్రతి పాఠశాలలో కూడా ఈ స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక సైన్స్ ఎగ్జిబిషన్స్ కూడా ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయాల్సి ఉంటుంది, నేషనల్ లెవెల్ ఎప్పుడు ఉంటుంది అంటే దీనికోసం సిద్ధం చేయాల్సి ఉంటుంది విద్యార్థులను. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, సదరన్ ఇండియా సైన్స్ ఫేర్ డేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దానికోసం విద్యార్థుల్ని సిద్ధం చేయాలి. ఇక ఇన్స్పైర్ అవార్డ్స్కి కూడా విద్యార్థుల్ని పంపించవచ్చు. వాటికి సంబంధించినటువంటి తేదీలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇంకా మంత్ వైజ్ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, ప్రతి నెల ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి, ఎక్కడెక్కడ హాలిడేస్ వస్తాయి అనేవి కూడా ఇక్కడ మీకు వివరంగా ఇచ్చారు. బడిబాట ప్రోగ్రామ్ ఉంటుంది జూన్ మంత్లో. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విద్యా ప్రవేశ్ ఫస్ట్ క్లాస్కి కండక్ట్ చేయాల్సిన తరగతుల గురించి ఇచ్చారు. ఇక జూలై నెలలో FA1 కండక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆగస్టు మంత్ క్లాస్ 1 కంటిన్యూషన్ ఆఫ్ స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్. తర్వాత సెప్టెంబర్ మంత్ FA2 కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 46 వర్కింగ్ డేస్ వస్తాయట. తర్వాత అక్టోబర్ నెలలో ఎలాగో SA1 ఉంటుంది ఓన్లీ. తర్వాత టర్మ్ హాలిడేస్ కూడా ఈ అక్టోబర్ నెలలో వస్తాయని చెప్తున్నారు. తర్వాత నవంబర్ నెలలో మొత్తం టీచింగ్ ఆఫ్ రెగ్యులర్ సిలబసే. నవంబర్ పూర్తిగా కూడా 24 వర్కింగ్ డేస్ వస్తాయి, మొత్తం టీచింగ్కి ఉపయోగించవచ్చు. డిసెంబర్లో 23 వర్కింగ్ డేస్. తర్వాత జనవరిలో 20, ఇక్కడ FA4 కంప్లీట్ చేయాల్సి ఉంటుంది 10th క్లాస్కి. ఇక్కడ ఫిబ్రవరిలో అయితే FA4 క్లాసెస్ 1 to 9కి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫిబ్రవరిలో 10th క్లాస్కి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. తర్వాత మార్చిలో SSC బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత SA2 ఏప్రిల్లో 1 to 9 క్లాసెస్కి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 16 వర్కింగ్ డేస్ అయితే ఏప్రిల్లో వస్తాయని చెప్తున్నారు. ఇక స్కూల్ టైమింగ్స్కి సంబంధించి హై స్కూల్కి అయితే 9:30 to 4:45 వరకు ఉంటాయి. ఇక హైదరాబాద్ సికింద్రాబాద్లో అయితే 4 గంటలకే పూర్తి చేయాల్సి ఉంటుంది. అది 8:45 నుంచి 4 గంటల వరకు. ఇక్కడ 9:30, ఇక్కడ 8:45. అప్పర్ ప్రైమరీ ఏ విధంగా ఉండాలి టైమింగ్స్, ప్రైమరీ స్కూల్స్కి ఎలా ఉండాలి, ఇక్కడ వివరంగా అన్ని టైమింగ్స్తో సహా ఇవ్వడం జరిగింది. ప్రతి పీరియడ్ ఎంత టైం తీసుకోవాలి, 45 minutes ఈచ్ పీరియడ్ అనేది 45 minutes అనేది ఉండాలి. 9:30 to 4:45. 45 minutes లంచ్ బ్రేక్గా కేటాయించారు. 45 minutes లంచ్ బ్రేక్. ఇక డిజిటల్ లెసన్స్ ట్రాన్స్మిషన్, డిజిటల్ లెసన్స్ ఎలా ఎప్పుడు తీసుకోవాలి అనే షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ PTM పేరెంట్ టీచర్ మీటింగ్ 3rd Saturday ఇన్ ద మంత్. 3rd Saturday అనేది పేరెంట్ టీచర్ మీటింగ్. నో బ్యాగ్ డే ఉంటుంది. మొత్తం 10 బ్యాగ్లెస్ డేస్ కండక్ట్ చేయాలి ప్రతి సంవత్సరంలో. తెలంగాణ ఫార్మేషన్ డే 2nd June కండక్ట్ చేయాలి. స్పోర్ట్స్ డే, టీచర్స్ డే, తెలంగాణ భాషా దినోత్సవం అని సెప్టెంబర్ 9 కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా హిందీ దివస్ 14th, చిల్డ్రన్స్ డే ఉంటుంది. నేషనల్ మ్యాథమెటిక్స్ డే, స్కూల్ యాన్యువల్ డే డిసెంబర్లో కానీ జనవరిలో కానీ కండక్ట్ చేసుకోవచ్చు. నేషనల్ గర్ల్ డే, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, మాతృభాషా దినోత్సవం సెప్టెంబర్ 21 ఫిబ్రవరిన కండక్ట్ చేయాలి. నేషనల్ సైన్స్ డే. ఈ డేస్ అన్నీ కూడా పాఠశాలలో తప్పకుండా సెలబ్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ప్రిన్సిపల్ అలర్ట్ 30 minutes per day రీడింగ్ యాక్టివిటీ. తప్పకుండా స్టోరీ బుక్స్ కానీ, న్యూస్ పేపరు, మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా చదవడానికి కూడా కేటాయించాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఇక ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏ విధంగా కండక్ట్ చేయాలో కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. కో కరిక్యులర్కి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ పర్ వీక్లీ ఎన్ని పీరియడ్స్ ఉండాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్కి 5 పీరియడ్లని, వర్క్ అండ్ కంప్యూటర్కి ఒక 5 పీరియడ్స్, లైఫ్ స్కిల్స్, ఆర్ట్ అండ్ కల్చర్ 4 పీరియడ్లు ఈ విధంగా తప్పకుండా కేటాయించాల్సి ఉంటుంది. ఇక ఇన్ఫార్మల్ అసెస్మెంట్, ఫార్మల్ అసెస్మెంట్. ఇన్ఫార్మల్ అసెస్మెంట్ అంటే వాళ్ళ బిహేవియర్, హ్యాబిట్స్ వీటికి సంబంధించి ఇన్ఫార్మల్గా అసెస్మెంట్ చేయాలి. ఇక ఫార్మల్ అసెస్మెంట్ అంటే స్లిప్ టెస్ట్కి సంబంధించినటువంటి విషయాలు. చిల్డ్రన్ హెల్త్ ప్రొఫైల్, స్టూడెంట్ అటెండెన్స్ అండ్ యాక్టివ్ లెర్నింగ్ గురించి ఇవన్నీ కూడా అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించినటువంటి వివరాలు. ఈ విధంగా అయితే ప్రతి పాఠశాల అనేది ఉపయోగించాల్సి ఉంటుంది దీన్ని. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు ఈ విషయాలన్నీ తప్పకుండా తెలుసుకోవాలి. అంటే FAలు ఎప్పుడు కండక్ట్ చేయాలి, SAలు ఎప్పుడు ఉంటాయి, ఏమేమి యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి, ప్రతిరోజు ఉదయమే తప్పకుండా యోగా పీరియడ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా ప్రతి ఉపాధ్యాయుడు ఫాలో అవ్వాలి. ఇంకా కొన్ని తెలుగుకు సంబంధించినటువంటివి విద్యార్థులను సిద్ధం చేసేందుకు కొన్ని అపరిచిత గద్యాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఒక పేరా చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయడము, ఇవన్నీ కూడా
విద్యార్థుల చేత సాధన చేయించినట్లయితే వారికి ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఏ విధంగా చేయాలో వారికి అర్థమవుతుంది. ఇక్కడ పైన గద్యాలు ఇచ్చారు, కింద ప్రశ్న జవాబులు, వాటికి సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. పోస్టర్, ఇక్కడ ఒక పోస్టర్ ఇచ్చారు, పోస్టర్కి సంబంధించి కూడా కింద ప్రశ్నలను అడగడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు SCERT చూడండి, SCERT తెలంగాణ అని మీరు సెర్చ్ చేసినట్లయితే scert.telangana.gov.in ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయితే ఈ వెబ్సైట్లో మనకు ఎన్నో వివరాలు, టెక్స్ట్ బుక్స్, మీకు కావాలంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మాడ్యూల్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రశ్నపత్రాలు, పాత ప్రశ్నపత్రాలు ఉంటాయి, మాడ్యూల్స్ ఉంటాయి, అలాగే పబ్లికేషన్స్లో అవర్ బుక్స్, ఈ బుక్స్ ఉంటాయి, సిలబస్ కాపీలు, టీచర్స్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉన్నాయి, అలాగే కో కరికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించి బిఎడ్ రీసోర్స్ బుక్స్, ఇవన్నీ కూడా. ఉదాహరణకి సిలబస్ చూసినట్టయితే క్లియర్గా క్లాసెస్ వైజ్ ఇచ్చారు. ఇక్కడ తెలుగు 1 to 10 క్లాసెస్ సిలబస్ ఏ విధంగా ఉందో చూడండి. ఇలా ప్రతి పాఠానికి సిలబస్ ఇచ్చారు. మనం లెసన్ ప్లాన్ రాయడానికి కూడా ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఉదాహరణకి 10వ తరగతి ఒకసారి గమనిద్దాం. 10వ తరగతికి సంబంధించిన ప్రతి పాఠ్యాంశం నుంచి మనకు ఉపయోగపడే విధంగా 9వ తరగతి పద్య భాగం పాఠాల వివరాలు చూడండి. నైతిక విలువలు ద్వితీయ భాషకు చెందినవి, ప్రథమ భాష ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 10వ తరగతి త్యాగశీలం, ప్రాచీన పద్యము, బొమ్మెర పోతన రాసినటువంటిది, భాషాభిమానము, ఇవన్నీ కూడా పాఠాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇవి చూసి మనము లెసన్ ప్లాన్ చాలా సులభంగా రాయవచ్చు. నైతిక విలువలు ఇది ఒక ప్రబంధ ప్రక్రియ. చేమకూర వెంకట కవి ఎక్కడి నుంచి వచ్చింది, సందులు ఏమేమి ఉన్నాయి, కరపత్రము, వాటిలో నుంచి మనం నేర్చుకునే విషయాలన్నీ కూడా చాలా వివరంగా ఇక్కడ మనకి సిలబస్తో సహా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది.